వాట్సాప్ గైస్, నేను మీ సాయితేజ్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయితేజ్ కెరియర్ అకాడమీ. గైస్ ఈ రోజు మన వీడియోలో అయితే ఏపీ ఎగ్జామ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఏపీ ఎగ్జామ్ అనేది చాలా దగ్గరలో ఉంది అండ్ ఇప్పటికీ చాలా మంది అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఉన్నారు అండ్ చాలా మంది అయితే గివప్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు అండ్ కొంతమంది ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఇంకా నా వల్ల కాదు, నేను వదిలేస్తాను, గివప్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో గైస్, ఈ వీడియో అయితే మీకోసమే చేస్తున్నాను. ఎవరైతే గివప్ ఇవ్వాలనుకున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఎవరైతే ఇంకా మంచి మార్క్స్ రావాలి, ఇంకా మంచి స్కోర్ గెయిన్ చేసుకోవాలి, ఇలాంటి వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేశాను. సో గైస్, ఈ వీడియో కింద అయితే కొన్ని పీడిఎఫ్స్ పెడతాను. లైక్ ఏంటంటే మైండ్ మ్యాప్స్ సంబంధించింది. నేను చాలా వీడియోస్లో అయితే నా పాత వీడియోస్ మీరు చెక్ చేస్తే మాత్రం అందులో కూడా నేను మైండ్ మ్యాప్స్ సంబంధించిన పీడిఎఫ్స్ అయితే పెట్టాను. ఆ వీడియో చూడడం వల్ల అయితే వాళ్ళ కోసం కింద కూడా మైండ్ మ్యాప్స్ పెడతాను, మీరైతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఎంసెట్ సంబంధించిన చాలా వీడియోస్ అయితే నేను చేశాను, అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అయితే మీరు చూడండి. అవసరమైతే ఒక ప్లేలిస్ట్ ఇస్తాను ఎంసెట్ సంబంధించింది, ఆ ప్లేలిస్ట్కి వెళ్ళి అయితే మీరు చెక్ చేసుకోండి. సో గైస్, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇట్ అవర్ వీడియో. గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. అదేంటంటే, ఒకవేళ మీరు కనుక మా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను ఏం చెప్తా అంటే, ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, లెవెల్ ఏ విధంగా ఉంటుంది, మోడరేట్ ఉంటుందా, డిఫికల్ట్ ఉంటుందా, లేకపోతే లెంతీగా ఉంటుందా, ఇలాంటి ఈజీగా ఉంటుంది, ఇలాంటి విషయాలు అయితే నేను మాట్లాడతాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం మ్యాథ్స్ విషయానికి వద్దాం. మ్యాథ్స్లో అయితే మనకు 80 క్వశ్చన్స్ ఉంటాయి. 80 క్వశ్చన్స్లో దాదాపు ఒక 50 క్వశ్చన్స్ అయితే మనకు ఈజీగా ఉంటాయి. అండ్ యావరేజ్ టు డిఫికల్ట్ క్వశ్చన్స్ వచ్చేసి మాత్రం ఒక 18 ఉంటాయి. డిఫికల్ట్ క్వశ్చన్స్ వచ్చేసి మాత్రం కేవలం 8 మాత్రమే ఉంటాయి. సో డిఫికల్ట్ లెవెల్ అయితే జస్ట్ 10% మాత్రమే. అండ్ ఈజీ క్వశ్చన్స్ 51 ఉంటాయి అండ్ యావరేజ్ క్వశ్చన్స్ 18 ఉంటాయి. కాబట్టి మీకు ఆ 51 క్వశ్చన్స్లో ఒక 30 క్వశ్చన్స్ చేశారనుకోండి. సో ఈజీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ ఉంటాయి, లేకపోతే కొంచెం థియరీ, కొంచెం ఒక 2-3 స్టెప్స్లో వేస్తే మీకు డైరెక్ట్ వచ్చేస్తుంది. ఆ లెవెల్లో ఉంటాయి ఈజీ క్వశ్చన్స్, అదైతే మీరు ఈజీగా చేయొచ్చు. అండ్ యావరేజ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే, కొంచెం లెంతీగా ఉండే అవకాశం ఉంటాయి. లైక్ ఏంటంటే, మీరు ప్రాబ్లం చేస్తున్న కొద్దీ కొంచెం మిస్టేక్స్ వస్తూ ఉంటాయి, ఆ లెవెల్లో అయితే ఉంటాయి. అండ్ డిఫికల్ట్ క్వశ్చన్స్ అయితే మీరు కొంచెం జేఈఈ మెయిన్స్ లెవెల్లో ఉండే అవకాశం అయితే ఉంది. సో అదైతే మీరు చూసుకోండి. ఈజీ క్వశ్చన్స్ అయితే మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఈజీ క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఒక 50 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అందులో మీరు ఒక 30 క్వశ్చన్స్ చేసి, అండ్ యావరేజ్లో డిఫికల్ట్ క్వశ్చన్స్ 80 క్వశ్చన్స్లో మీరు ఒక 10 క్వశ్చన్స్ చేసినా కూడా మీకు 40 మార్క్స్ వస్తాయి. అండ్ మిగిలిన క్వశ్చన్స్ తోటి మీరు ట్రిక్స్ యూజ్ చేసి పెట్టిన, ఒకవేళ మీకు ట్రిక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ చేయండి. అదర్వైజ్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ట్రిక్స్ మీద, అది కూడా ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఒకసారి ఈజీ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, ఈజీ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని వస్తాయి అనే టాపిక్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ మనకి ఈజీ క్వశ్చన్స్ వచ్చేసి మాత్రం క్యాల్కులస్ అయితే చాలా ఇంపార్టెంట్ గ్యాస్. క్యాల్కులస్ నుంచి మనకు అరౌండ్ ఒక 19 to 20 క్వశ్చన్స్ అయితే కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఆ క్యాల్కులస్లో మాత్రం మనకు దాదాపు ఒక 10 to 11 క్వశ్చన్స్ అయితే ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. లైక్ ఏంటంటే, డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరైతే ఒకసారి అయితే అవి చెక్ చేసుకోండి, ఫార్ములా బేస్డ్ ఉన్నాయి. అందులో మెయిన్ టాపిక్స్ వచ్చేసి మాత్రం లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్సియేషన్, ఏఓడి, నెక్స్ట్ మనకు ఇంటిగ్రేషన్కి వచ్చేసరికి ఇంటిగ్రేషన్, డెఫినెట్, ఇండెఫినెట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇందులో మీరు బేసిక్స్ చూసుకున్న, లైక్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడం, కొంచెం బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ చూసుకున్నా కూడా మీకు అరౌండ్ ఒక 10 క్వశ్చన్స్ కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ యావరేజ్ టు డిఫికల్ట్ క్వశ్చన్స్ అయితే ఒక 4 క్వశ్చన్స్ ఉండే అవకాశం ఉంది. అండ్ డిఫికల్ట్ క్వశ్చన్స్ అయితే ఇంకో 4 వస్తాయి. సో మీరు ఈ 10 మార్క్స్ అయితే మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చు. లైక్ ఏంటంటే, కొంచెం టాపిక్స్ చదివితే, బేసిక్స్ చదివితే అయితే మీరు గెయిన్ చేయొచ్చు. మీరైతే ఒకసారి అది చూసుకోండి. అండ్ ట్రిగ్నోమెట్రీ విషయానికి వస్తే మాత్రం అరౌండ్ ఒక 9 క్వశ్చన్స్ అయితే ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది. డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ ఉంటుంది. ఒకసారి ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అన్నీ ఒకసారి కరెక్ట్గా చూసుకుంటే మీకు మంచి స్కోర్ అనేది గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ యావరేజ్ టు డిఫికల్ట్ క్వశ్చన్స్ 3 వస్తాయి. అండ్ మనకు ఓవరాల్ డిఫికల్ట్ క్వశ్చన్ అయితే ఒక 1 క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మీకు ఒకవేళ ట్రిగ్నోమెట్రీలో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఆ ప్రాబ్లమ్ని మీరు బేసిక్గా లైక్ అంటే మీ మైండ్ యూజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. లైక్ ఏంటంటే, మీకు సైన్ థీటాలో ఒక ప్రాబ్లం ఇస్తాడు, అండ్ నెక్స్ట్ పక్కకైతే ఒక ఫోటో వేసి ఒక ప్రాబ్లం సంబంధించింది, దాంట్లో మీరు మీకు నచ్చింది సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదర్వైజ్ ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలో కింద ఒక వీడియో పెడతాను, మ్యాథ్ అండ్ గౌస్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్ వీడియో పెడతాను, అదైతే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ప్రాబబిలిటీ విషయానికి వస్తే మాత్రం ఆల్జీబ్రా విషయానికి వస్తే మాత్రం ఒక 9 క్వశ్చన్స్ ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది. యావరేజ్ టు డిఫికల్ట్ క్వశ్చన్ అయితే ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ డిఫికల్ట్ క్వశ్చన్స్ 1 క్వశ్చన్ ఉండే అవకాశం ఉంది. సో ఆల్జీబ్రా కూడా మీరు అన్ని ఫార్ములాస్ చూసుకోండి. లైక్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, అందులో నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ. సో అవైతే మీరు చూసుకుంటే మీకు ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ వెక్టర్ ఆల్జీబ్రా నుంచి అయితే ఒక 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. 4 క్వశ్చన్స్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. లైక్ ఏంటంటే, డాట్ ప్రోడక్ట్, క్రాస్ ప్రోడక్ట్,
నెక్స్ట్ వెక్టార్ ట్రిపుల్ ప్రోడక్ట్, ఈ ఫార్ములాస్ బేసిక్ ఫార్ములాస్ అన్నీ చూసుకోండి. అండ్ కోప్లానర్ వెక్టర్స్ ఏ విధంగా చేయాలి, వెక్టార్ ఈక్వేషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఇలాంటివన్నీ మీకు ఒకసారి క్లియర్గా చూసుకుంటే మీకు ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కోఆర్డినేట్ జామెట్రీ నుంచి అయితే ఒక 15 క్వశ్చన్స్ ఈజీగా ఉండే అవకాశం ఉంది. అండ్ యావరేజ్ టు డిఫికల్టీ ఒక 3 క్వశ్చన్స్ అండ్ డిఫికల్ట్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో అరౌండ్ 20 క్వశ్చన్స్ ఇందులోనే కవర్ అయిపోతాయి. కోఆర్డినేట్ జామెట్రీ కూడా మీరు అన్ని కొన్ని బేసిక్స్ చూసుకోండి. లైక్ ఏంటంటే వెక్టర్ యాంగిల్స్ బిట్వీన్ 2 లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ సంబంధించిన ఇలాంటి క్వశ్చన్స్ అయితే మీరు చూసుకోండి. అండ్ స్ట్రేట్ లైన్స్ చాలా ఇంపార్టెంట్. స్ట్రేట్ లైన్స్ క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి చూసుకోండి. అలా చూసుకుంటే అయితే మీకు ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ 3D జామెట్రీ పక్కా చేయండి. అందులో నుంచి క్వశ్చన్స్ అనేది వెయిటేజ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే ఫిజిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫిజిక్స్లో అయితే మనకు అరౌండ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి కదా. 40 క్వశ్చన్స్లో 20 క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి, 20 క్వశ్చన్స్ యావరేజ్ టు డిఫికల్ట్ ఉంటాయి. అదర్వైజ్ డిఫికల్ట్ ఒక 2-3 క్వశ్చన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో నుంచి అయితే ఒక 2-3 యావరేజ్ అండ్ ఈజీ క్వశ్చన్స్ నుంచి ఒక 2-3 క్వశ్చన్స్ తీసేసే అవకాశం ఉంటుంది. సో మీకు అయితే అరౌండ్ 50% అయితే మీకు ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 50% అయితే మీకు మీడియం టు యావరేజ్ టు డిఫికల్ట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మీరు ఈజీ క్వశ్చన్స్ కూడా మీకు థియరీ బేస్డ్ ఉంటుంది, మ్యాక్సిమం థియరీ బేస్డ్ ఉంటాయి. అండ్ మీరు ఈజీగా గెస్ చేయొచ్చు అండ్ డైరెక్ట్ ఫార్ములాస్తో సబ్స్టిట్యూట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ క్వశ్చన్స్ అయితే మీరు ఒకసారి చూసుకోండి. అండ్ ఫిజిక్స్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను, ఆ టాపిక్స్ అయితే మీరు చేయడానికి ట్రై చేయండి. అందులో మెయిన్గా వచ్చేసి మాత్రం మనకు ఫిజిక్స్కి వచ్చేసి మాత్రం మోడర్న్ ఫిజిక్స్ గ్యారంటీగా చేయండి గైస్. మోడర్న్ ఫిజిక్స్ నుంచి అయితే చాలా వెయిటేజ్ ఉంటుంది అండ్ మోడర్న్ ఫిజిక్స్ కొంచెం చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఫస్ట్ ఇయర్లో కెమిస్ట్రీ ఆల్రెడీ చేసే ఉంటారు కాబట్టి ఆటోమిక్ స్ట్రక్చర్ కానివ్వండి, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కానివ్వండి, మీకైతే కొంచెం ఐడియా ఉంది. సో ఆ ఐడియాకి తగ్గట్టు అయితే మీ మోడర్న్ ఫిజిక్స్ మీరు చేసి కొంచెం ఈజీగా ఉంటుంది. అందులో మెయిన్ టాపిక్స్ వచ్చేసి మాత్రం డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆటోమిక్ న్యూక్లియై, సెమీ కండక్టర్స్, కమ్యూనికేషన్ సిస్టమ్, ఫిజికల్ వరల్డ్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, వర్క్, ఎనర్జీ, పవర్ అండ్ లాస్ ఆఫ్ మోషన్స్ క్వశ్చన్స్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీలైతే రే ఆప్టిక్స్ కూడా చేయడానికి అయితే మీరు ట్రై చేయండి. అక్కడ నుంచి కొంచెం ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీ విషయం కూడా వద్దాం. కెమిస్ట్రీలో అయితే మనకు 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది, మీకు కూడా తెలుసు. ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అండ్ ఫిజికల్. గైస్ ఈ తక్కువ టైంలో మీరైతే 3 కవర్ చేయలేరు. సో మీరు ఏదైనా 2 సెలెక్ట్ చేసుకోండి. అందులో ఇన్ఆర్గానిక్ గ్యారంటీగా ఉండాలి. మిగిలిన ఆర్గానిక్ అండ్ ఫిజికల్ నుంచి ఏదో ఒకటి అయితే మీరు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆర్గానిక్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మీకు కొంచెం ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది. ఆర్గానిక్ నుంచి అయితే మీకు ఒక 8 క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి అండ్ ఇన్ఆర్గానిక్ నుంచి అయితే ఒక 13 క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. అండ్ పాలిమర్స్, బయోకెమికల్స్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ క్వశ్చన్ ఇవి కూడా ఒకసారి చూసుకోండి. అదర్వైజ్ డిలీటెడ్ సిలబస్ కూడా ఉంది, అవి తీసేసి మిగిలిన అయితే చూసుకోండి. అందులో నుంచి అయితే ఒక 4 క్వశ్చన్స్ అయితే కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి అయితే ఒక గైస్ కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి మాత్రం అటామిక్ స్ట్రక్చర్ గ్యారెంటీగా చేయండి. అండ్ మనకు పీరియాడిక్ టేబుల్ పక్కా చేయండి. అండ్ బ్లాక్స్ ఉంటాయి, ఎస్ బ్లాక్, పీ బ్లాక్ అండ్ డి బ్లాక్ ఉంటాయి. మ్యాక్సిమం ఇన్ఆర్గానిక్ ఇక్కడే కవర్ అయిపోతుంది. సో ఈ బ్లాక్స్ కూడా మీరు చేయడానికి ట్రై చేయండి. అండ్ కెమికల్ బాండింగ్ గ్యారంటీగా చేయండి. కెమికల్ బాండింగ్ నుంచి కొన్ని ఈజీ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మనకు జీఓసీ మీరు చేయడానికి అయితే ట్రై చేయండి. లైక్ ఇండక్టివ్ ఎఫెక్ట్, మెసోమెరిక్ ఎఫెక్ట్ అండ్ హైడ్రోకార్బన్స్ ఇవైతే గ్యారంటీగా చూసుకోండి. అందులో నుంచి మేజర్ ప్రొడక్ట్స్, మైనర్ ప్రొడక్ట్స్ కూడా హైడ్రోకార్బన్స్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. అవి కూడా మీరు గ్యారంటీగా చూసుకోండి. అండ్ ఇంకా విషయానికి వచ్చేసి మాత్రం అండ్ బయోమాలిక్యూల్స్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఇది డిలీటెడ్ సిలబస్ ఉందో లేదో నాకు అంత తెలియదు. సో ఒకవేళ డిలీటెడ్ సిలబస్ ఉంటే అది తీసేసి చేయండి. అండ్ నెక్స్ట్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ చేయండి. అండ్ కెమికల్ ఈక్విలిబ్రియం చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు టైం ఉంటే స్టైకియోమెట్రీ కూడా చేయడానికి ట్రై చేయండి. అందులో బేసిక్ ప్రాబ్లమ్స్ చూసుకోండి. లైక్ మోల్ కాన్సెప్ట్ నుంచి వచ్చే బేసిక్ ప్రాబ్లమ్స్ చూసుకోండి. అందులో నుంచి చూసుకుంటే మీకు ఈజీగా కవర్ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ ఒకవేళ నెక్స్ట్ ఒకసారి సో గైస్ మీకైతే మ్యాథ్స్కి, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి సంబంధించిన కొన్ని చాప్టర్స్ అయితే చెప్పాను. ఆ చాప్టర్స్ అయితే మీరు చూసుకోవడానికి ట్రై చేయండి. చూసుకుంటే మీకు చాలా క్వశ్చన్స్ అయితే కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక 50% క్వశ్చన్స్ అయితే కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఒకసారి ఈజీ నుంచి ఏ టాపిక్స్ ఉన్నాయో అవి చూసుకోండి. అండ్ మీడియం క్వశ్చన్స్ అయితే చూసుకోండి. అండ్ హార్డ్ టాపిక్స్ ఉన్నాయి టాపిక్స్ అయితే ఈ టైంలో మీరు స్కిప్ చేయడానికే ట్రై చేయండి. ఎందుకంటే హార్డ్ టాపిక్స్ ఇప్పుడు మీరు పట్టుకున్నా కూడా మీకు అంత అయితే యూజ్ అయితే ఉండదని నా ఫీలింగ్. సో మీరైతే అది చూసుకోండి. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పీడిఎఫ్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. వాటికి మైండ్ మ్యాప్కి సంబంధించింది. అండ్ మైండ్ మ్యాప్స్ గురించి అయితే మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఈ మైండ్ మ్యాప్స్ అనేది మీకు కాన్సెప్ట్ రివిజన్ కోసం మాత్రమే యూజ్ అవుతుంది. అండ్ ఈ మైండ్ మ్యాప్స్ చదువుకొని నేను డైరెక్ట్గా ఎగ్జామ్ రాసి ఎక్కువ మార్క్స్ గెయిన్ చేస్తానే థాట్ అయితే ఉండకండి. ఈ మైండ్ మ్యాప్స్ నుంచి అయితే మీకు కాన్సెప్ట్ క్లియర్ అయిపోతుంది. ఐ మీన్ లాస్ట్ మూమెంట్లో మీరు ఒకసారి మైండ్ మ్యాప్స్ చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఒకవేళ ఫార్ములాస్ విషయానికి వస్తే మాత్రం ఈ మైండ్ మ్యాప్స్ చాలు ఫార్ములాస్ రివిజన్ చేసుకోవడానికి అయితే. ఎందుకంటే ప్రతి ఒక్క ఫార్ములా అయితే ఈ మైండ్ మ్యాప్స్లోనే అవైలబుల్గా ఉంది. సో గైస్ ఇది మన వీడియో. మీకైతే ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీకు
బైపీసీ వాళ్ళ కోసం కూడా వీడియో చేయాలని కూడా కింద కామెంట్ చేయండి. వాళ్ళ కోసం కూడా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో గైస్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇది నా ఇన్స్టాగ్రామ్ అండి. ఇన్స్టాగ్రామ్కి వచ్చి అయితే మెసేజ్ చేయండి. సో గైస్, దిస్ ఇస్ యువర్ సాయి తేజ్ షైనింగ్ అప్.